హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి లో న్యూ పోస్టులు అయితే వచ్చాయి. సో ఆ పోస్టుల డీటెయిల్ కోసం మన వీడియోని చివరి వరకు చూద్దాం. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఆవాలని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇక్కడ కెరీర్ ఆప్షన్ లోకి వెళ్తే మనం ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి. ఈ లేటెస్ట్ అప్డేట్స్ లో కొన్ని జాబ్స్ అయితే 19/8 క్లోజ్ అయిపోతున్నాయి. అయితే లేటెస్ట్ నోటిఫికేషన్ అన్నాను కదా, ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ పారామెడికల్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పోస్టులు అయితే వచ్చాయి. సో ఇది అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 8/9/2025 వరకు అయితే ఉంది. సో ఇక్కడ ఇంగ్లీషు, హిందీ రెండు అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు. సో మనం అప్లై అన్న దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ ఉంటే దాని ద్వారా మీరు చూడొచ్చు. అయితే మనం రిక్రూట్మెంట్ చూడాలి ఫస్ట్. సో రిక్రూట్మెంట్ చూడాలి అంటే సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో సేమ్ పీడిఎఫ్ మీరు ఇక్కడ చూస్తున్నారు. పీడిఎఫ్ ఇది పారామెడికల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సెన్ 3/2025 రిక్రూట్మెంట్ ఆఫ్ పారామెడికల్ కేటగిరీస్. సో హాస్పిటల్ కి సంబంధించిన పారామెడికల్ పోస్టులు అయితే వచ్చాయి. మీకు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇచ్చారు. ఇక్కడ పోస్టులు డీటెయిల్ గా కంటెంట్ ప్రకారం ఇచ్చారు. ఏ పేజ్ లో ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మనం కంటిన్యూ చూద్దాం. ఒక బుక్లెట్ లాగా ఇచ్చారు మనకి. సో ఇక్కడ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్, రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పారామెడికల్, డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ 26/7/2025, ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ 9/8/2025 ఆల్రెడీ స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 8/9/2025 వరకు ఉంది. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ కూడా 10/9/2025 వరకు ఇచ్చారు. ఈ డేట్ ఆఫ్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ ఇవన్నీ 11 నుంచి 20 వరకు మధ్యలో, అంటే మనం కరెక్షన్స్ ఏమన్నా చూసుకోవచ్చు. అలాగే డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్ మస్ట్ ప్రొవైడ్ దేర్ స్క్రైబ్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ పోర్టల్ 21 నుంచి 25 వరకు ఇచ్చారు. సో ఇదైతే జనరల్ గా ఉండే డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోస్టులు ఏమున్నాయి, అప్లికేషన్ దేనికోసం పిలుస్తున్నారు, ఏ జాబ్స్ కోసం అంటే ఇక్కడ నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే డయాలసిస్ టెక్నీషియన్ ఉన్నాయి, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 ఉన్నాయి, ఫార్మసిస్ట్ ఉన్నాయి, రేడియోగ్రఫీ ఎక్స్రే టెక్నీషియన్ ఉన్నారు, అలాగే ఈసీజీ టెక్నీషియన్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేటోడికి పే లెవెల్ వచ్చేసి 7th పే కమిషన్ ప్రకారం ఇస్తారు. ఇవి గ్రేడ్స్ ఇవన్నమాట, సిపిసి అంటారు. అలాగే ఇనిషియల్ పేమెంట్ ఎలా ఉంటుందంటే ఈ పోస్ట్కి అయితే 44,900 ఉంటుంది. అలాగే డయాలసిస్ టెక్నీషియన్ 35,000. అలాగే పోస్ట్ని బట్టి సాలరీస్ అనేది 7th పే కమిషన్ ప్రకారం ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం ఎలా ఉంటుంది అనేది, అంటే మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ కేటగిరీ ఎందులోకి వస్తుందని ఇక్కడ ఇచ్చారు. ఏజ్ ఇచ్చారు ఈ పోస్ట్ని బట్టి 20 నుంచి 40 వరకు ఇచ్చారు ఇక్కడ. అలాగే ఇక్కడ ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూస్తే 18 నుంచి 33 ఇచ్చారు. ఈసీజీ టెక్నీషియన్ 18-33. ఇలా మీ క్వాలిఫికేషన్ బట్టి మీ పోస్ట్ని బట్టి ఇక్కడ ఏజ్ ఆఫ్ డేట్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చి టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఆర్ఆర్బి దగ్గర అయితే ఉన్నాయి. ఇవన్నీ అంటే అన్ని జోన్లో ఉన్నాయి. 434 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళే అప్లై చేసుకోవాలని చెప్పేసి. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా చదువుకోవచ్చు. మెయిన్ డీటెయిల్స్ అయితే ఇవి పోస్టులు. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కామన్ గా ఉంటాయి, ఆప్షన్స్ అన్ని కామన్ గా ఉంటాయి. అలాగే మెడికల్ స్టాండర్డ్ అంటూ ఉంటుంది. తర్వాత మీకు ఏజ్ లిమిట్ అనేది మనం యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి 3 years, 5 years, 10 years అన్ని కామన్ గా ఉంటాయి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు చూడండి. అంటే ఈ బిట్వీన్ మధ్యలోనే ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలని ఇస్తూ ఉంటారు కామన్ గా. అండర్ జోడ్ ఈడబ్ల్యూఎస్ కి, ఓబీసీ, ఎన్సీఎల్ కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి
ఇక్కడ ఏజ్ గ్రూప్ 18-33 ఇచ్చారనుకోండి, అది డేట్ ఆఫ్ బర్త్ ఇదైతే మీకు లోయర్ ఏజ్ లిమిట్ యాజ్ 1/1/2026 వరకు, నాట్ బోర్న్ ఆఫ్టర్, అంటే ఈ డేట్ లోపల పుట్టిన వాళ్ళై ఉండాలి. ఫర్ ఆల్ కమ్యూనికేషన్ కేటగిరీ ఏ డేట్ నుంచి అంటే 2008 నుంచి 2026, ఇది బిట్వీన్. ఇక ఈ కేటగిరీని బట్టి ఇచ్చారు ఇక్కడ 2/1/93 అప్పర్ ఏజ్ లిమిట్ వాళ్ళకి ఇది. సో ఇది అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి ఇది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇది. సో దీన్ని బట్టి మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇది 5 years 3 years 10 years అనేది కామన్గా ఉంటుంది కదా, దాని గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఫీ అయితే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో సీరియల్ నెంబర్ అవుట్ ఆఫ్ దిస్ ఫీ 500 రూపీస్. ఇది 500 రూపీస్ అయితే ఉంటుంది సిబిటి టెస్ట్కి ఇది. అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్వరీషన్ పీడబ్ల్యూడి ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఈబీసీ ఇవన్నీ కలిపి వీళ్ళందరికీ 250 రూపాయలు అయితే ఉంది ఎగ్జామినేషన్ ఫీ. ఇది సిబిటి టెస్ట్కి ఇది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఇక్కడ ఓన్లీ candidates who attend CBT will get a refund of their examination fee as mentioned above. సో ఇది ఇక్కడ రిఫండ్ ఎవరికైతే అంటే ఎగ్జామినేషన్ ఫీ తర్వాత రిఫండ్ కూడా ఇవ్వచ్చు. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చి ఆన్లైన్ త్రూ ఉంటుంది. ఇదంతాని మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. ఇది మనకి కంప్లీట్ డీటెయిల్స్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు అప్లై చేసుకోండి, ఎందుకంటే పారామెడికల్ వైపు రేర్గా పోస్టులు వస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. అన్ని జోన్లు అయితే అన్ని రకాల పోస్టులు అయితే అంటే 450 పోస్టులు పైన ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి. సో అలాగే ఇంకా డీటెయిల్స్ ఏమన్నాయి మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇచ్చారు ఇక్కడ. సో కంప్లీట్ మెయిన్ డీటెయిల్స్ అయితే ఇది. మిగతావన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, జోన్ వైజ్ ఇచ్చారు ఇక్కడ మనకి, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో సిబిటి టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని అలా అబ్రివేషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు పారామెడికల్ ఎగ్జాంపుల్ నర్సింగ్ సూపరింటెండెంట్ గురించి చూస్తే లెవెల్ 7 ఇది 7th పే కమిషన్ ప్రకారం పేమెంట్ ఎంత ఇస్తారు, అడిగే మెడికల్ స్టాండర్డ్స్ ఇది, ఏజ్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండాలి, తర్వాత సూటబిలిటీ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరికైతే ఉందో, అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. జనరల్గా ఈ పోస్ట్కి ఏముండాలి, సర్టిఫికేట్ యాజ్ రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్ వైఫరీ హ్యావింగ్ పాస్డ్ 3 years కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ ఫ్రమ్ ఏ స్కూల్ ఆఫ్ నర్సింగ్. సో ఈ పారామెడికల్కి ఏముండాలంటే ఈ పోస్ట్కి ఇది ఉండాలి. అలాగే ఇక్కడ డయాలసిస్ టెక్నీషియన్ బిఎస్సి ప్లస్ డిప్లొమా ఇన్ హెమియో డయాలసిస్ ఆర్ 2 years satisfactory in house training experience in hemodialysis work in a reputed institution. సో దీని మీద బిఎస్సి ఉండి దీని మీద ఎక్స్పీరియన్స్ అనేది సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే మీకు సబ్జెక్ట్ని బట్టి ఇక్కడ ఇచ్చారు కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఎవరు ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్ అని ఇచ్చారు. ల్యాబ్ అసిస్టెంట్ అంటే ఇంటర్మీడియట్ ఇచ్చారు. అలాగే సైన్స్ ఉండాలి, లేదంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ డిఎంఎల్టీ ఉండాలి, లేదంటే సర్టిఫికేట్ కోర్సు మెడికల్ టెక్నాలజీ ఉండాలి అని చెప్పించారు. సో దీన్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇది మెడికల్ స్టాండర్డ్స్ ఏముండాలి ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు, ఇవన్నీ అప్లికేషన్స్. సో కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇది. ఇక దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీరు ఫస్ట్ అయితే లాగిన్ విత్ ఆధార్ అన్నారు, లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ అన్నారు. ఈ రెండు లేకపోతే క్రియేట్ అనే అకౌంట్ అని క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ ఫ్రాడ్ ఇవన్నీ ఉంటాయి, జాగ్రత్తగా మీరు చూసుకోవాలని చెప్పేసి ఇస్తున్నారు. ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్ అనగానే ఫ్రాడ్ చేస్తూ ఉంటారు కదా, జనరల్గా జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి. సో అటువంటివి ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు మీకు అప్లికేషన్ ఇది డైరెక్ట్ ఇండియా. ఇక్కడ మీరు నేషనాలిటీ ఎక్కడ మీరు కంట్రీ నేషనాలిటీ ఎక్కడ వస్తారంటే ఇండియా అయితే ఇండియా, నేపాల్, భూటాన్ అంటే వీళ్ళందరూ ఎలిజిబుల్. వీళ్ళందరూ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో రైల్వే డిపార్ట్మెంట్. సో ఇండియా కాబట్టి ఇండియా ఫస్ట్ నేమ్, రీటైప్, ఫుల్ నేమ్ ఇవన్నీ డీటెయిల్ వస్తాయి. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకొని ఇవన్నీ ఫిల్ చేసేసి ఇది ఫామ్ ఇది దీన్ని ఓకే చేసేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ చేస్తారు. అకౌంట్ ఎప్పుడైతే మీది కంప్లీట్ అయిపోతుందో
అప్పుడు మీ ఆధార్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు కదా, లాగిన్ విత్ ఆధార్ తోటి మీరు ఇక్కడ ఫోన్ నెంబర్, మీ జనరేట్ ఆధార్ ఓటీపీ వస్తుంది మీ ఫోన్కి, దాని ద్వారా మీరు క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్లికేషన్ అనేది ఫిల్ చేసి అప్లై చేసేసుకుంటారు, ఆన్లైన్ పేమెంట్ ఇవన్నీ అయిపోతాయి. ఇది ఇక్కడ నుంచే మీరు అప్లై చేసుకోండి. మీరు వాళ్ళని వీళ్ళని అడిగి చేయకుండా మీరు డైరెక్ట్ ఇక్కడ వెబ్సైట్ నుంచే అప్లై చేసుకోండి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఎవరైతే ఈ పారామెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి. వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.